ఈ మధ్య ఏ వార్త చదివినా, ఏ న్యూస్ విన్నా పెళ్లాం చేతిలో చచ్చిన భర్త అనే హెడ్లైన్ లేని వార్తే లేదంటే అర్థం చేసుకోండి. ఇక్కడ నేనేదో ఆడవాళ్లను తక్కువ చేసి మగాళ్లకు వత్తాసు పలుకుతున్నానని కాదు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ హత్య కేసు ఇప్పటికి విన్నా ఒళ్ళు జలదరిస్తోంది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. భార్య పిల్లల కోసం దూరంగా ఉంటూ కష్టపడుతున్నాడు. కాని ఆ భార్య మాత్రం అడ్డదారులు తొక్కి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే కన్నబిడ్డల పాలిట యమపాశాలుగా మారుతున్నారు. టీచరుగా పనిచేస్తున్న రజిత కొన్నాళ్ల క్రితమే గెట్ టుగెదర్ పార్టీలో చిన్ననాటి ఫ్రెండ్ని కలిసి ప్రేమలో పడిపోయింది. ఆ ప్రేమ ప్రణయంగా మారాలంటే అడ్డంగా ఉన్న మొగుణ్ణి చంపేయాలని స్కెచ్ వేసింది. ఉత్తరప్రదేశ్ మీరట్లోని ఔరోయాకు చెందిన దిలీప్ ప్రగతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే ప్రగతి అదే గ్రామానికి చెందిన అనురాగ్ యాదవ్ను ప్రేమించింది. అత్తారింటికి వెళ్లిన తర్వాత నుంచి ప్రగతికి ప్రియుడు అనురాగ్ యాదవ్ గుర్తుకురాగా అతడిని కలిసేందుకు ప్రయత్నించింది. నువ్వే కావాలంటూ ఏడ్చేది. మన ప్రేమకు అడ్డుగా ఉన్న ఈ భర్తను లేపేస్తే తమ సమస్య తీరిపోతుందని చెప్పింది.